అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ నెల జ్యోతిరావు పూలే గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఆ రోజు మరి మన అంబేద్కర్ యూట్యూబ్ లైవ్ ఛానల్ అనేది ప్రారంభం కావడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మరి అలాగే ఈ సంవత్సరం శాటిలైట్ ఛానల్గా రూపొందడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా నేను యూట్యూబ్ లైవ్ ఛానల్ యొక్క యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు సిహెచ్విఎస్ఎన్ కుమార్. నేను కాకినాడలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్గా ఈ 6 జిల్లాలకి ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాను. మరి అంబేద్కర్ యూట్యూబ్ లైవ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం, ప్రజల్లో చైతన్యం కలిగించడం కోసం, అలాగే మరి మహాసాధ్వి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆవిడ ఆశయాల్ని, ఆవిడ సిద్ధాంతాలని ప్రజలందరి ముందుకు తీసుకెళ్ళడం కోసం, ముఖ్యంగా చెప్పాలంటే మరి ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారిత, స్త్రీ సమానత్వం, స్త్రీ హక్కులు, వాటి పరిరక్షణ, స్త్రీ స్వేచ్ఛ, ఇలాంటి వాటి కోసం ముఖ్యంగా మరి మన అంబేద్కర్ యూట్యూబ్ లైవ్ ఛానల్ అనేది దానికి కోసం కష్టపడుతుంది. మరి ఈ ఛానల్ ప్రారంభం కావడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఛానల్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అయినటువంటి గూడూరి సీతామహాలక్ష్మి గారు ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఆవిడ నాకు మంచి మిత్రులు. ఆవిడ మరి ఈ శరీర అవయవదాన కార్యక్రమాల కోసం ఆవిడ ఎంతో శ్రమిస్తున్నారు, ఎంతో కృషి చేస్తున్నారు. సమాజంలో ఒక చైతన్యం తీసుకొస్తూ అలాంటి మంచి కార్యక్రమాలని ఆవిడ ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వ్యక్తి మరి ఈ ఛానల్లో డైరెక్టర్గా ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి వారిని మనమందరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి అనేక వృద్ధాశ్రమాలు, అనాథాలయాలు, అనేక సమస్యలు ఉన్నాయి. సో వారందరికీ మనవంతుగా ఆర్థిక సాయం కానీ లేకపోతే సమాజ సేవ కానీ చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. నేను కూడా 6 జిల్లాలకి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అయినా కూడా ₹1 కూడా లంచం తీసుకోకుండా నిజాయితీగా పనిచేస్తున్నాను. అలాగే స్వర్గస్థులైనటువంటి మా తల్లిదండ్రుల పేరు మీద వృద్ధాశ్రమాలకి, అనాథాలయాలకి అనేక లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాను. కాబట్టి మనమందరం కూడా మనవంతు సాయం చేసినప్పుడు ఈ సమాజంలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి బాధలు ఉండవు, సమాజం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి అలాంటి సదుద్దేశంతో ప్రారంభమవుతున్నటువంటి ఈ అంబేద్కర్ యూట్యూబ్ ఛానల్ని మనందరం ఆశీర్వదిద్దాం, ఆకాంక్షిద్దాం, అభివృద్ధి చెందాలని. ఇలాంటి సంస్థలు, ఇలాంటి ఛానల్స్ ముందుకు రావాలని నేను కోరుకుంటూ, భగవంతుడు ఆ ఛానల్ యొక్క యాజమాన్యానికి, సిబ్బందికి శక్తిని, ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, ఛానల్ దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.